ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, అరకు వ్యాలీ ఏజెన్సీ ప్రాంతాలలో కాఫీ ప్రధానమైనటువంటి వాణిజ్య పంట అధ్యక్ష. దాదాపు 2,46,000 మంది రైతులు 2,56,000 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు అధ్యక్ష. ట్రైబల్ ఎకానమీకి ప్రధానమైనటువంటి పంట కాఫీ అధ్యక్ష. దీనివల్ల ఈ సంవత్సరం వచ్చినటువంటి బెర్రీ వ్యాధి వల్ల చాలా ప్రాంతాలలో కాఫీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అధ్యక్ష. మంత్రి గారి సమాధానంలో కొన్ని ఎకరాలు మాత్రమే దెబ్బతిన్నాయన్నటువంటి ప్రస్తావన చేశారు. మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 349 మంది రైతులు దీనిలో ఎఫెక్ట్ అయ్యారు అధ్యక్ష. ఎందుకంటే ఈ వివరాలు మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, లాస్ట్ 4 పర్యాయాలు బ్రెజిల్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్లో అరకు కాఫీ ప్రపంచంలోనే రుచికరమైనటువంటి కాఫీగా అవార్డులు అందుకుంది అధ్యక్ష. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాఫీ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతున్నాయి. ట్రైబల్ ఎకానమీలో ప్రధానమైనటువంటి భూమిక ఇవాళ కాఫీ పోషిస్తుంది. అలాంటి కాఫీ బెర్రీ వ్యాధి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోతుంటే సకాలంలో ప్రభుత్వం ఆదుకోలేకపోవడం వల్ల ఇవాళ పంట దిగుబడి కూడా చాలా తీవ్రంగా తగ్గింది అధ్యక్ష. దీనివల్ల కాఫీ పంట పండించే రైతులు భారీగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇవాళ మంత్రి గారు మాట్లాడుతూ దాదాపు 7 లక్షల పైచిలకు నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చామని సమాధానంలో చెప్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎందుకంటే రైతులతో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ రోజుకి వాళ్లకు ఇచ్చినటువంటి నష్టపరిహారం కనీసం 30% కూడా అందలేదన్నటువంటి అభిప్రాయాన్ని రైతాంగం మాట్లాడుతున్నాడు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం ఇవాళ కాఫీ రైతుల్ని ప్రోత్సహించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో ముందుకెళ్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద స్థాయిలో కాఫీ రైతుల్ని ప్రోత్సహించి ఎక్కడైనా కాఫీ పంటకి నష్టం పడినప్పుడు చాలా పెద్ద స్థాయిలో దానికి పరిహారం అందజేసినటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఇవాళ మంత్రి గారిని కోరుతున్నాను, మీకు అధికారుల నుంచి అందించినటువంటి సమాచారం అయితే సరైనటువంటి సమాచారం కాదన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. సంపూర్ణమైనటువంటి సమాచారంతో నష్టపోయినటువంటి కాఫీ రైతాంగానికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించి కాఫీని ప్రమోట్ చేయాలనుకున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వాలు సంపూర్ణంగా కాఫీ రైతాంగాన్ని ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, అరకు కాఫీ అంటే మొట్టమొదటి గుర్తొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజు అరకు కాఫీని దేశంలో ప్రపంచంలో ఒక స్థాయికి తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు బాగా ఇష్టపడి ఈ కార్యక్రమాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన విషయం చిన్న పిల్లడికి అడిగినా చెప్తారు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సభ్యులు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి శాసనసభ్యులుగా కూడా అయ్యారు. వాస్తవాలు మాట్లాడితే దానికి మనం కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. ప్రతిదానికి రాజకీయం మాట్లాడకూడదు. ఈ విషయం అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం కాఫీకి ఈ వ్యాధిని పట్టించుకోవడం లేదు. మంత్రి గారు తప్పు చెప్తున్నారు. మంత్రి గారు తప్పు చెప్పవలసిన అవసరం లేదు అధ్యక్ష. ఈ వ్యాధి వచ్చిందని చెప్పి ఏదైతే కాఫీ బెర్రీ బోరర్ అని వచ్చిందని ఒక పేపర్లో చిన్న ఐటెం వచ్చింది అధ్యక్ష. వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఇటు వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టుల్ని, కాఫీ బోర్డు ఆఫీసర్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి హార్టికల్చర్ హెడ్స్ అందరినీ ముఖ్యమంత్రి గారు నేను ఆ గ్రూప్ లో ఉండి ప్రతి నిమిషం దీని మీద పర్యవేక్షణ చేశాం అధ్యక్ష. దీన్ని మొదట్లో మనం అరికట్టకపోతే అరకులో చాలా నష్టం జరుగుతుంది, కాఫీ రైతులు చాలా ఇబ్బంది పడతారని చెప్పి డే 1 నుంచి మేము దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల అధ్యక్ష దీన్ని 60.8 హెక్టార్లకు మాత్రమే దీన్ని కంట్రోల్ చేయగలిగాం అధ్యక్ష. మొత్తం మనకి
1,03,200 హెక్టార్లలో కాఫీ తోటలు ఉన్నాయి. మేము తీసుకున్న చర్యల వల్ల ఈరోజు మనం తగ్గించగలిగాం అధ్యక్ష. ఇది కూడా కేవలం 152 ఎకరాల్లో వస్తే ఇమీడియట్ గా ఆఫీసులందరూ ఉండి ఒక స్పెషల్ టీం పెట్టి ఎన్ఆర్జీఎస్ లో కూలీలను పెట్టి ఎక్కడైతే ఈ వ్యాధి వ్యాపించిందో ఆ కాయలన్నీ కూడా తీసి మళ్లీ ఇతర దానికి వ్యాపించకుండా పెద్ద పెద్ద గోతులన్నీ కూడా తవ్వి అందులో పూడ్చి ఈ వ్యాధి వ్యాపించకుండా చేసిన విషయాన్ని మీ ద్వారా సభ్యులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ 152 ఎకరాల్లో నష్టపోయారో ఆ రైతులకు కూడా ఇబ్బంది జరగకూడదని ఇప్పుడే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళకు కూడా 7,23,000 రూపాయలు నష్టపరిహారం కూడా ఇచ్చాం అధ్యక్ష. సభ్యులు ఆ ప్రాంతం నుంచి వచ్చారు. ఇంకా ఎక్కడైనా సరే ఇది ఉందంటే, లేకపోతే దీని ఉధృతి ఎక్కువ ఉందంటే సమాచారం ఇవ్వండి. ఫలానా అరకు జిల్లాలో, పాడేరు జిల్లాలో ఈ ప్రాంతంలో ఉంది, మీరు దృష్టి పెట్టండి. ఈ రోజు బాధ్యతగా పనిచేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అందుకే ఎవరో ఒక మాట అన్నా పడ్డానికి మేము సిద్ధంగా లేవు. పేపర్లో చిన్న ఐటెం వచ్చింది అధ్యక్ష, దాని మీద ఇమీడియట్ గా మేము స్పందించాం. ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టారు, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారు, కలెక్టర్ని ఇన్వాల్వ్ చేశారు, అధికారులను ఇన్వాల్వ్ చేశారు. ఒక్క చెట్టు మీద ఈ వ్యాధి ఉన్నా సరే దీన్ని ఇమీడియట్ గా మనం డిస్పోజల్ చేయాలి, అరికట్టాలని పనిచేశాం. దీనికి మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొన్ని విత్తనాలతో కొన్ని ప్రాంతాల నుంచి వస్తున్నాయి అధ్యక్ష. దాని మీద కూడా దృష్టి పెట్టాం. నేను స్పష్టంగా మాటిస్తున్నాను, అరకు బ్రాండ్ ఎక్కడ దెబ్బ తినకుండా, ఒక్క దేశంలో కాదు ప్రపంచంలో ఈ రోజు ఎవ్వరు మాట్లాడినా అరకు 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 కాఫీ గురించి మాట్లాడుతున్నారు. ఈ బ్రాండ్కి ఎక్కడ కూడా విఘాతం లేకుండా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాం. ఎక్కడైనా సరే మీ దృష్టిలో ఉంటే ఆ సమస్య మాకు చెప్పండి. బాధ్యత గల ప్రభుత్వంగా మేము ఇమీడియట్ గా స్పందిస్తామని మీ ద్వారా సభ్యులకి, ఈ సభ ద్వారా అరకు రైతులకు అందరికీ కూడా నేను కోరుతున్నాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 14352 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. సార్ మీకు ఇంకేదైనా ఉంటే మంత్రి గారితో తర్వాత మాట్లాడండి. చెప్పారుగా ఏదైనా ఉంటే తెలుసుకురమ్మని. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇంకా పంట మీద ఇంకేమన్నా అది ఉధృతంగా ఉన్నా ఆ లిస్ట్ ఇమ్మంటున్నారు కదా, యాక్షన్ తీసుకుంటాను. క్లోజ్ చేయండి, చాలా బిజినెస్ ఉందండి. ఏ ప్రశ్నకు సమాధానం? శ్రీశక్తి పథకం 15/8. రాంప్రసాద్ గారు ఒక్క నిమిషం. రాంప్రసాద్ గారు, మినిస్టర్ గారు సూటిగా మీకేం కావాలి? అధ్యక్ష, మంత్రి గారు గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్నటువంటి మాటలని మాట్లాడారు. ఇంకా అంతకుముందు దీన్ని ప్రమోట్ చేసిందే. మీకేం కావాలి? అదే చెప్తున్నాను. రైతులకు సంబంధించి మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి? క్వశ్చన్ కి సమాధానం అడుగుతున్నాను అధ్యక్ష. ఒకే రెండే మాటలు. 1898లో ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్టర్న్ ఘాట్స్ లో బ్రహ్మాండమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి భూమి ఉందని. రవి గారు, మీకు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు ఎందుకు వాడుకోరు? రైతుల పక్షాన ఉన్నారు మీరు అధ్యక్ష. కాఫీ రైతుల పక్షాన, కాఫీ రైతులు ఇంకేమైనా సమాచారం కావాలేమో. బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళక్కర్లేదు అధ్యక్ష. మొత్తం వాళ్ళే నాటారు. ఒప్పుకున్నాను కదా, ఇంకెందుకు దాని గురించి మొత్తం మీరే నాటారు మొక్కలన్నీ. గొడవ గడిచిన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 ఎకరాల్లో కాఫీ అదనంగా పంట ఏర్పాటు చేస్తామని ఈ రోజు కూడా చెప్పిన మాట మీద ప్రభుత్వం నిలబడదు అధ్యక్ష. ఇవాళ మంత్రి గారు ఇంకొద్దండి, అయిపోయింది. చెప్పాలి ఇంకెందుకు దాన్ని వాళ్ళు. నేను ఎంత కాముగా ఉండమని ఉండవడం లేదు. అరకు అయిపోయింది, అరకు పాడేరు ఒకప్పుడు గంజాయికి నిలయంగా ఉండేది అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత గంజాయి అంతా తీసి కాఫీ పెట్టి కాఫీ రైతులను ఆదుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కంటిన్యూ చేయండి. సార్ మంత్రి గారు కూర్చోండి, మా సభ్యులు కూడా కూర్చోండి, ఇద్దరు కూర్చోండి. ఏ ప్రశ్నకు సమాధానం? శ్రీశక్తి పథకం 15/8/2025 నుంచి 3,400 రూట్లలో 7,896 ఏపీఎస్ఆర్టీసీ బస్సులను చెందిన 5 కేటగిరీలు అమలు చేయడం జరిగింది అధ్యక్ష. 15/2/2026 నాటికి 44.79 కోట్ల మహిళా లబ్దిదారులకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకు సమాధానం
వాస్తవ ప్రభావంపై స్పష్టత వచ్చే వరకు ప్రస్తుతానికి ప్రభుత్వం నెలకు 160 కోట్ల రూపాయలు అందించడం జరిగింది అధ్యక్ష. ఇది ఇప్పటి వరకే మొత్తం 880 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం, భారత ప్రభుత్వ గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఇప్పటికే పిఎం ఈ బస్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా 1050 బస్సులను రాష్ట్రానికి అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 1000 సిఎన్జి బస్సులను కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. 2024 ఎలక్షన్స్ కన్నా ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే సూపర్ 6 అనేది కేవలం ఎన్నికల నినాదం కాదు అధ్యక్ష, అది ప్రజలకు ఇచ్చిన పవిత్ర వాగ్దానం అధ్యక్ష. హామీలు ఇవ్వడం సులభం, కానీ వాటిని ఆర్థిక క్రమశిక్షణతో సమయ పాలనతో అమలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అయితే సూపర్ 6 పథకాలు పెట్టినప్పుడు ముఖ్యంగా మహిళలు, యువత అలాగే రైతుల్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులోని ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని శ్రీశక్తి పథకం పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ పథకంలోని మహిళలకు ఉచిత బస్ ప్రయాణాల గురించి ముఖ్యంగా ఈ పథకం ఉంటుంది అధ్యక్ష. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మట్టుగా ప్రతిపక్షం ఏమంటే ఏపీఎస్ఆర్టీసీకి చాలా నష్టం జరిగిపోయింది, మహిళలు దానివల్ల ఏమీ ప్రయోజనం పడలేదు, లేకపోతే మహిళలకు ఏమైనా దానికి వల్ల ఏమీ లాభం జరగలేదు అంటూ దుష్ప్రచారం చేసి సోషల్ మీడియాలోని కూడా చాలా మట్టుకు జరగడం జరిగింది అధ్యక్ష. మహిళలకి అన్యాయం ఏదైనా జరుగుంటే వాళ్ళ ఇంట్లోని వాళ్ళ నాయకుడు వాళ్ళ తల్లి చెల్లికి జరుగుంటుంది, కానీ కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ మహిళలకి మంచే జరిగింది కానీ చెడు